హాయ్ అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక సర్ప్రైజ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. నేను ఇంతకుముందు వైజాగ్ ఆల్ ఇండియా రేడియో జాకీ కింద వర్క్ చేసేదాన్ని అండి. ప్రెజెంట్ అయితే ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో భాగంగా డబ్బింగ్ ఎలా చెప్తారు, డబ్బింగ్ చెప్పినానికి యాక్టింగ్ ఎలా చేస్తారు, ఎడిటింగ్ ఎలా చేస్తారు, మా స్టూడియో మొత్తం మీతో చూపించబోతున్నాను. చాలానే విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా అండ్ వరకు వాచ్ చేసేయండి. అండ్ వీడియోలో మీకోసం ఒక సర్ప్రైజ్ కూడా ఉందంటే స్పెషల్ గివ్ అవే కూడా అనౌన్స్ చేయబోతున్నాను. చాలా సింపుల్ చిన్ని గివ్ అవే. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. గివ్ కోసం వీడియోని కంప్లీట్గా వాచ్ చేసేయండి. వీడియో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్, ఇలా మంచి మంచి వీడియోస్ మీరు మన ఛానల్ని చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా ఇమీడియట్గా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. నా వీడియోస్ ఏమి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రజెంట్ మేము విజయనగరంలో ఉంటున్నాం కాబట్టి విజయనగరంలో F3 మోజీ అనే ఒక ఛానల్ ఉందండి. ఇది కంప్లీట్గా యానిమేటెడ్ వీడియోస్ ఇందులో మనకి అవైలబుల్గా ఉంటాయి. F3 అంటే ఫన్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్యామిలీస్ అనమాట. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉంటాయి, మంచి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ కూడా మనకి ఈ ఛానల్ అవైలబుల్గా ఉంటాయి. అయితే కంప్లీట్గా యానిమేషన్, యాక్షన్తో పాటు కూడి ఉంటుందన్నమాట ఈ యొక్క ఛానల్. నేను ఈ ఛానల్లో కొన్ని లేడీస్ క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పానండి. ఇక్కడ స్పెషల్గా ఒక టీం ఉంటారు, ముందే స్క్రిప్ట్ ఇస్తారనమాట, క్యారెక్టర్ ఏంటో చెప్తారు, ఆ క్యారెక్టర్కి డబ్బింగ్ ఎలా చెప్పాలో కూడా ముందుగానే చెప్తారనమాట. క్యారెక్టర్ బట్టి డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఫన్నీ క్యారెక్టరా, అమ్మ క్యారెక్టరా, అమ్మవారి క్యారెక్టరా, సీరియసా, ఇలా సిచ్యువేషన్ తగ్గట్టుగా స్క్రిప్ట్ ముందే ఇస్తారు. ముందు స్క్రిప్ట్ని చదువుకొని మనం డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. నేను డబ్బింగ్ చెప్పిన క్లిప్స్ కూడా మీకు వీడియోలో కొన్ని ప్లే చేస్తాను చూడండి. ఇంకా డబ్బింగ్కి సంబంధించి చాలా విషయాలు చెప్తాను. అంతకన్నా ముందు పిల్లల కోసం ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి, కంటిన్యూ చేసేద్దాం. అంతకన్నా ముందు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీని బాగా డెవలప్ చేసి వాళ్ళు రోజంతా యాక్టివ్గా ఎనర్జీగా ఉండాలంటే, ఖచ్చితంగా వాళ్ళ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే లెవెల్ ఆఫ్ వారి సన్ షైన్ స్వింగ్ కార్ వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే దీనిలో ఎలాంటి ఎలక్ట్రిసిటీ కానీ, గేర్ కానీ, పెడల్స్ కానీ ఏమీ ఉండవు. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా పుష్ చేస్తూ, అంటే వాళ్ళ కాళ్ళతో పుష్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళంతటి వాళ్ళు డైరెక్షన్లో మార్చడం వల్ల ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది స్పెసిఫిక్గా 3 years అబోవ్ కిడ్స్ నుంచి వాళ్ళ కోసం ఇండోర్లో యూజ్ చేసుకోవచ్చు, అవుట్డోర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఎక్కువగా ప్లేస్ ఉంటే ఇది బాగా రొటేట్ అవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్పెసిఫిక్గా దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సిట్టింగ్ ఏరియా చూసారా ఎంత పెద్దది ఉందో, చాలా స్పేషియస్గా ఉంది. ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో BPA ఫ్రీ నాన్ టాక్సిక్ మెటీరియల్ కాబట్టి ఇది యూజ్ చేయడం వల్ల చిన్న స్కిన్కి కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదండి. సో BPA ఫ్రీ సేఫ్ మెటీరియల్ అనమాట. ఇందులో మీరు చూసినట్టు 360 degrees అన్ని డైరెక్షన్లో చాలా చక్కగా రొటేషన్ అయ్యే ఆర్చ్ షేప్లో ఉండే హ్యాండిల్ బార్ ఉంటుంది కాబట్టి రైట్ లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, ఏ డైరెక్షన్లో అయినా హ్యాపీగా 360 degrees వాళ్ళకి నచ్చినట్టుగా మూవ్ అవడానికి ఒక హ్యాండిల్ బార్ చాలా కంఫర్టబుల్గా, చాలా స్మూత్గా ఉందండి. దీనిలో మరొక స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్లో మీరు చూసినట్టు నాన్ స్లిప్ ఫుట్ మ్యాట్స్ అనేవి ఉన్నాయి. అంటే బేబీ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు, అంటే స్టార్టింగ్లో స్లోగా వెళ్తారు, వాళ్ళు వెళ్తూ మూవ్ అవుతున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కాలుని ఫుట్ మ్యాట్ మీద పెట్టి, ఫుట్ రెస్ట్ మీద పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే ఆ రైడ్ చాలా బాగుంటుంది. వాటి మీద కూడా మీరు చూస్తే చిన్న చిన్న డాట్స్ అనేవి ఉన్నాయి. సో బేబీకి సిట్టింగ్ ఏరియా కంఫర్టబుల్గా ఉండటం కోసం దీన్ని ఇలా స్పెసిఫిక్గా డిజైన్ చేశారు. దీనిలో యూజ్ చేసిన ఫ్రంట్ వీల్స్ అండ్ బ్యాక్ వీల్స్ ఏం చేస్తాయంటే పిల్లలు పడిపోకుండా, అంటే రోల్ ఓవర్ అవ్వకుండా సపోర్ట్ మనకి కంఫర్టబుల్గా ఉండేటట్లు క్రియేట్ చేస్తాయండి. సో మీరు చూసినట్టు ఫ్రంట్ వీల్స్ ఉన్నాయి, అలాగే బ్యాక్ వీల్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే బేబీ ముందుకి వెనక్కి మూవ్ అయ్యేటప్పుడు సపోర్ట్ సిస్టమ్ ప్రాపర్గా ఉండేటట్టు, అంటే రోల్ ఓవర్ అవ్వకుండా, అంటే పిల్లలు పడిపోకుండా ఉండేటట్టు డైరెక్షన్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన కంఫర్టబుల్ రైడింగ్ ఇవ్వడంలో కూడా ఈ యొక్క వీల్స్ అనేవి చాలా బాగా సపోర్ట్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తాయి. యూజ్ చేసిన డిజైన్ చాలా కర్వ్ షేప్ డిజైన్ తో పాటు వస్తుంది. హ్యాండిల్స్ చాలా బాగా కంఫర్టబుల్ గా 360 degrees మూవ్ అవుతున్నాయి. అండ్
వీల్స్ కూడా చాలా ఈజీగా స్మూత్గా రైడ్ అవడంతో పాటు ఈ డిజైనే చాలా బాగుందండి. కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, 3 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, లవ్లవ్వాల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తారు. సో మీ పిల్లలు కూడా రోజంతా యాక్టివ్గా ఎనర్జీగా ఉండాలి, వాళ్ళ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయండి. మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, మరి ఎందుకు లేట్ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. వన్స్ చెప్పిన డబ్బింగ్ కంప్లీట్ అయిపోయాక దానికి తగ్గట్టుగా యాక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇది యాక్షన్ స్టూడియో. ఇక్కడ కంప్లీట్గా యాక్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ డబ్బింగ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటారు, ఐ మూమెంట్ ఇస్తూ ఉంటారు, హ్యాండ్ మూమెంట్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. క్యారెక్టర్ తగ్గట్టుగా ఫేస్ ఇమోజెస్ని పెట్టి ఐ ఎక్స్ప్రెషన్, హ్యాండ్ మూమెంట్ అంతా అక్కడ యాక్షన్ రూమ్లో అవుతుంది. ఆ తర్వాత మనం డబ్బింగ్ చెప్పింది, అలాగే మనం డబ్బింగ్ చెప్పిన వాయిస్, అలాగే యాక్షన్ చేసిన వీడియో రెండు కలిపి క్లబ్ చేసి దానికి యానిమేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్, విఎఫ్ఎక్స్ అన్ని ఎడిటింగ్స్, అన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుందన్నమాట. ఇక్కడ కంప్లీట్గా మీ టీమ్ని చూడొచ్చు. చాలా సిస్టమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. నాకు ఈ యొక్క ఎడిటింగ్ గురించి అంత ఐడియా లేదు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. మనకి స్క్రీన్ మీద చూపించిన 15 మినిట్సే వీడియో ఉండొచ్చు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ వెనకతల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందండి. స్పెసిఫిక్గా ఇలాంటి వీడియోస్ చేయడానికి. వ్లాగ్స్ చేయడం చాలా ఈజీనే, అక్కడ ఒక ప్లేస్కి వెళ్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం, ఒక వంట చేస్తాం, దాన్ని ఎలా చేసామో చూపిస్తాం. వాటికన్నా ఇలా యానిమేటెడ్ వీడియోస్ చేయడము, దానికి డబ్బింగ్ చెప్పడం, యాక్షన్ చెప్పడం, దాని అంతటిని యానిమేషన్ రూపంలో బయటికి తీసుకురా, దానిలోనే ఫన్, లవ్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూపించడం చాలా కష్టమే. సో మీరు వీడియో చూసేది జస్ట్ 10 మినిట్స్ అవ్వచ్చు, బట్ దాని బ్యాక్గ్రౌండ్లో చేసిన వర్క్ ఒక 10 డేస్ ఉంటుందండి. ఈ F3 మూవీ ఛానల్లో నాగబంధం, అన్వేషణ సిరీస్ చాలా బాగా హిట్ అయ్యాయి అనమాట, పాపులర్ అయ్యాయి. ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్స్లో కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ క్యారెక్టర్ వంటలక్క సిరీస్కి చెప్పాను, అందులో మెయిన్ జాను క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ నేను చెప్పిన డబ్బింగ్ ఒక 1 ఇయర్ బ్యాక్. ఏంటో ఈ జీవితం, నిద్రపోతున్నందుకు జీతం ఇవ్వచ్చుగా. దేవుడా, ఎందుకయ్యా ఇంత అందంగా పుట్టించావు? కొంచెం అందం మల్లిగాడికి సుందరికి ఇచ్చుండొచ్చు కదా. ఏటే అమ్మా, కత్తిలా రెడీ అయ్యా, నాన్న కోసమేనా? ఆ తర్వాత అమ్మవారి క్యారెక్టర్ చెప్పానండి దసరా సందర్భంగా, అది కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోస్ ఏమైనా చూడాలంటే మీరు F3 మూవీ ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. తల్లి, ఏంటి తల్లి ఈ అపశృతి? శృతి తప్పితే ఇలానే జరుగుతుంది. ఏంటి తల్లి శృతి తప్పింది? ఏమన్నారో అర్థం కావట్లేదు. మీ నరులు నరకాసులుగా మారితే ఇంకేం అర్థం అవుతుంది మీకు? ఎగ్జామ్ సెంటర్లో లవర్కి హెల్ప్ చేయడం అనమాట. కర్రీ కళ క్యారెక్టర్, ఇది కూడా చాలా బాగుంటుంది. నాని అన్నయ్య. నేనా? నువ్వే అన్నయ్య. ఇదిగో రమేష్ కి పేపర్స్ ఇస్తున్నాను, అవి తీసుకొని త్వరగా రాసి. నీ ముఖం కర్రీగా ఉన్నా నీ మనసు మాత్రం బంగారమే. రమేష్, దాన్నే పెళ్లి చేసుకోరా. థాంక్స్ అన్నయ్య. హాయ్ రమేష్. చెప్పు కాకే. చెప్పు కలా. ఏంటి అన్నీ వచ్చేసా? స్పెసిఫిక్గా నన్ను సెలెక్ట్ చేసుకుంది నాగేంద్ర అని ఒక బ్రదర్ ఉంటారండి. నాకు పర్సనల్గా ఓన్ బ్రదర్ లాగే అనమాట. అంత గైడ్ చేస్తారు, తను చెప్తారు ఎలా చెప్పాలి అని చెప్పి. కంప్లీట్గా తన గైడెన్స్ వల్లే నేను ఇదంతా చెప్పగలుగుతున్నాను. అంత క్రెడిట్ నేను నాగేంద్ర బ్రదర్కి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇదేంటి చూపుకొని వచ్చారు? ఎందుకే బొబ్బులు దానిలాగా? పోనీలేండి, చెప్పండి. ఇంకేం చెప్పాలా? మామిడికాయ రేట్లు మండిపోతున్నాయి. ఊరుకోండిలేండి, మీరు పీచు బేరాలు ఆడుంటారు. ఒరే నాని, నువ్వేం చేసావురా? కాయలు తెమ్మని చెప్పాను గాని దొంగతనం చేసి తెమ్మన్నానా? అంటే అమ్మా. ఆపరా నాని, నువ్వు మాట్లాడుకో. సో ఇప్పుడు మనం గివ్ అవే గురించి మాట్లాడుకుందాం. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ముందు మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కమెంట్ సెక్షన్లో నేను డబ్బింగ్ చెప్పిన వంటలక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పింక్ చేస్తాను. జస్ట్ మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి F3 మోదీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక థర్డ్ రూల్ ఏంటంటే ఆ వీడియో కింద కమెంట్ సెక్షన్లో ఆల్ డన్ అని మీరు టైప్ చేయాలన్నమాట.
అలా టైప్ చేసిన 10 మెంబర్స్కి క్యాష్ ప్రైజ్ అనేది నేను ఇస్తానండి. ఫోన్పే డైరెక్ట్గా మీ ఫోన్పే అకౌంట్కి క్యాష్ ప్రైజ్ని ఇచ్చేస్తాను. చాలా సింపుల్, 3 రూల్స్. ఒకటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, వంటలక్క వీడియో లింక్. ఆ వీడియో కిందకి వెళ్ళి తర్వాత F3 మోజీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. థర్డ్ రూలు, ఆ వీడియో కింద కమెంట్ సెక్షన్లో ఆల్ డన్ అని చెప్పి మీరు టైప్ చేయాలన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా టైప్ చేస్తే మాకు తెలుస్తుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే జెన్యూన్గా మేము చూసి సెలెక్ట్ చేస్తామండి. వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికి ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్, బాయ్.